కూటమి ప్రభుత్వం టీచర్ల సమస్యలను తీర్చడానికి కట్టుబడి ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు పారదర్శకత వస్తుందని స్పష్టం చేశారు. మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ మేము ఫిక్స్ చేయబోతున్నాం అధ్యక్ష. జనరల్గా సీనియారిటీ లిస్టులో ఎంత గందరగోళం అవుతాయో అందరు తెలుసు అధ్యక్ష. ఈసారి సీనియారిటీ లిస్ట్ మేము పబ్లిక్లీ డిక్లేరింగ్. ఉపాధ్యాయులు డైరెక్ట్గా వాళ్ళ సీనియారిటీ లిస్ట్ చూసుకోవచ్చు. సీనియారిటీ లిస్టులో తప్పులు ఏమైనా ఉంటే ఇమీడియట్గా డిఓ గారి దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేయించుకోవచ్చు. ఇది ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ నుంచి క్యాబినెట్, ఈరోజు క్యాబినెట్ కాదు, వచ్చే క్యాబినెట్కి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంటే టీచర్ ట్రాన్స్ఫర్స్ కూడా పాయింట్ సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉపాధ్యాయులకు అర్థమయ్యే విధంగా వాళ్ళు అసలు సీనియారిటీలు ఎక్కడ ఉన్నారు, రాబోయే సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళొచ్చు మాకు చాలా క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే అధ్యక్ష, ఉపాధ్యాయులు కూడా మొత్తం విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర వహిస్తారు. లేనిపోని యాప్లు, లేనిపోని ప్రెషరు, లేనిపోని పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల వాళ్ళు సరైన పాఠాలు పిల్లలకి చెప్పలేకపోతున్నారని బలంగా కూటమి ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే ఈ టీచర్ సీనియారిటీ లిస్ట్ కానీ, టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొదటిసారి